హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఇంకో డ్రామాతో మేము ముందుకొచ్చేసాను. డ్రామాలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డ్రామా స్టార్టింగ్ లో హీరో లీని చూపిస్తారు. అతన్ని కొందరు గుండాలు కిడ్నాప్ చేస్తారు. అతన్ని వదిలేయాలంటే అతని గర్ల్ ఫ్రెండ్ జాంగ్ ని బట్టలు విప్పమని అడుగుతుంటారు. లీని కాపాడుకోవడం కోసం పాపం జాంగ్ ఇష్టం లేకపోయినా తన బట్టలు విప్పడానికి రెడీ అయిపోతుంది. ఆమె విప్పిన వెంటనే అప్పుడే కొంతమంది స్కూల్ మేట్స్ అక్కడికి వచ్చి ఆమెను ఏడిపించడం స్టార్ట్ చేస్తారు. వావ్, మన స్కూల్ టాపర్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ని ఇలా బట్టలు లేకుండా చూస్తామని అస్సలు అనుకోలేదు అని అంటారు. అప్పుడే అసలు విషయం బయటపడుతుంది. లీని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, అతనే కావాలని కిడ్నాప్ డ్రామా ఆడతాడు జాంగ్ ని అందరి ముందు ఇన్సల్ట్ చేయడానికి. లీ చాలా క్రూయల్ గా నవ్వుతూ, సారీ జాంగ్, నిన్ను పడగొట్టడానికి మా ఫ్రెండ్ తో బెట్ కాసాను. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను అని అనుకున్నావా? నేను జస్ట్ నీతో ఆడుకున్నాను. నిజం చెప్పాలంటే నీ మీద నాకు అసహ్యం అని అంటాడు. అందరూ జాంగ్ ని పడగొట్టడం చాలా కష్టం అన్నారు, కానీ నువ్వు ఇంత ఈజీగా పడిపోయావు చూడు. థ్యాంక్స్, నేను బెట్టి గెలిచాను కాబట్టి ఆ డబ్బుల్లో నీకు కూడా కొంత ఇస్తానులే. నీకెలాగో డబ్బులంటే పిచ్చి కదా అని పరువు తీస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో చూస్తే జాంగ్ క్లాస్మేట్ ఒకడు జాంగ్ తో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ముందే చెప్పాను కదా, మరి నాకంటే ఆ లీన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుందాం అని అడుగుతాడు. అప్పుడు జాంగ్ తనకు అర్జెంట్ గా వేరే పని ఉండడం వల్ల తను వదిలించుకోవడానికి, ఎందుకంటే లీ నీకంటే చాలా రిచ్ అని అబద్ధం చెప్తుంది. అలా చెప్పి వెళ్లిపోతుంది. ఆ మాట లీ వినేస్తాడు. అందుకే జాంగ్ తన దగ్గరకు వచ్చింది కేవలం డబ్బు కోసమే అని అతను ఫిక్స్ అయిపోతాడనమాట. కట్ చేస్తే ప్రెసెంట్ లో జాంగ్ కోపంగా, నాకు నీ డబ్బులొద్దు, నీ దగ్గర ఉంచుకో అని అక్కడ నుంచి వెళ్లిపోతుంటే లీ మళ్ళీ ఇన్సల్ట్ చేస్తాడు. ఈ రోజు జరిగింది నీకొక లెసన్. ఎవరి దగ్గరకైనా డబ్బు కోసం ప్లాన్ చేసి వెళ్తే ఇలాగే ఉంటుందని అంటాడు. జాంగ్ నిజానికి లీని ఎందుకు ఇష్టపడి ఉంటుందంటే అతను తన గ్రాండ్ మా ప్రాణాలు కాపాడుంటాడు. అలా అతని మీద ప్రేమ కలుగుతుందన్నమాట. ఇంకా ప్రెసెంట్ లో వెళ్తూ వెళ్తూ సరే ఇకపై జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి వెళ్లిపోతుంది. కానీ ఆమె వెళ్ళాక లీ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తాడు. ఎందుకంటే అతనికి నిజానికి జాంగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఆ విషయం తనే ఒప్పుకోలేకపోతుంటాడు. కట్ చేస్తే 5 years గడుస్తుంది. జే ఫ్యామిలీ వాళ్ళు లీని ఇంటికి పిలుస్తారు. అతనికి రావడం ఇష్టం లేకపోయినా గ్రాండ్ మా కోసం వస్తాడు. అక్కడ అతని కజిన్ కిమ్ తనకి కాబోయే భార్యని పరిచయం చేస్తాడు. ఆమె మరెవరో కాదు, మన జాంగే. ఇన్నేళ్ల తర్వాత ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకొని ఇద్దరు షాక్ అవుతారు. లీ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే జాంగ్ అతన్ని కజిన్ అని పిలిచి పలకరిస్తుంది. లీకి మాత్రం అది చాలా ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. జాంగ్ మాత్రం అతనెవరో తెలియనట్టు చాలా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తుంది. కాసేపటి తర్వాత లీ ఒంటరిగా జాంగ్ దగ్గరకు వచ్చి, నా కజిన్ ని పడగొట్టడానికి నీ అసలు ప్లాన్ ఏంటి అని నిలదీస్తాడు. జాంగ్ చాలా కూల్ గా, మిస్టర్ జే, మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారని అంటుంది. ఏంటి ఇప్పుడు నన్ను కజిన్ అని పిలవ్వా? నా మీద రివెంజ్ తీసుకోవడానికే మా ఫ్యామిలీలోకి వచ్చావా అని లీ అడుగుతాడు. జాంగ్ సీరియస్ అయ్యి, మీరు పద్ధతిగా బిహేవ్ చేయండి, మన మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు, నాతో ఇలా మాట్లాడకండి. అసలు కిమ్ నీ కజిన్ అని తెలిస్తే నేను చచ్చినా అతనితో రిలేషన్షిప్ లో ఉండేదాన్ని కాదు అని చెప్తుంది. ఇప్పుడు తెలిసింది కదా, మరి వెంటనే కిమ్ కి బ్రేకప్ చెప్పేయి. ఇలాంటి అమ్మాయిలు మా జే ఫ్యామిలీకి అసలు సెట్ అవ్వరు అని లీ ఆర్డర్ వేస్తాడు. అప్పుడు జాంగ్ అడుగుతుంది, అసలు నేను ఎలాంటి అమ్మాయినని నువ్వు అనుకుంటున్నావు అని. లీ మొహం మీద కొట్టినట్టు, నువ్వు ఒక డర్టీ అండ్ వర్త్లెస్ ఉమెన్ వి అని అంటాడు. జాంగ్ కి ఫుల్ కోపం వచ్చి, నేను కిమ్ ని వదిలిపెట్టను, నీ మాట నేనెందుకు వినాలి అని వెళ్లిపోతుంటే లీ ఆమెను ఆపి, నా మాట వినడం తప్ప నీకు వేరే దారి లేదు అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం దగ్గర ఉన్నప్పుడు గ్రాండ్ మా జాంగ్ ని తెగ పొగిడేస్తుంది. జాంగ్ చాలా మంచి అమ్మాయి అని. కిమ్ వాళ్ళ మమ్మీ కూడా అంటుంది. కిమ్ ఇప్పటి వరకు ఏ అమ్మాయి కోసం ఇంతలా కేర్ తీసుకోలేదు. తను జాంగ్ ని నిజంగానే చాలా ఇష్టపడుతున్నాడు అని అనేసరికి కిమ్ కూడా, నేను జాంగ్ ని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాను అని మాటిస్తాడు. అప్పుడు లీ మధ్యలో దూరి, కిమ్ పెళ్లికి రెడీగా లేడు అని అంటాడు. ఎందుకు అని కిమ్ అడిగితే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ అమ్మాయితో పడుకున్నాను అని పెద్ద బాంబ్ పేలుస్తాడు అందరి ముందు. గ్రాండ్ మా షాక్ అయి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అని అరుస్తుంది. కిమ్ మమ్మీ కూడా, నీకు ఆల్రెడీ లీ ఫ్యామిలీ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది కదా అని అంటే, అయితే ఏంటి, నేను వేరే అమ్మాయితో పడుకోకూడదా అని రివర్స్ క్వశ్చన్ వేస్తాడు. కిమ్ కి అది విని చాలా బాధేస్తుంది. లీ మళ్ళీ, మీకు నమ్మకం లేదా, అయితే తన్నే అడగండి అని అడుగుతాడు. జాంగ్ కి పిచ్చి కోపం వచ్చి, నా మీద ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ వేయొద్దు అని అంటే, లీ ఆమె దగ్గరకు వచ్చి, అవునా, నీ బాడీలో నేను చూడని పార్ట్ అంటూ ఏదీ లేదు అని అంటాడు. జాంగ్ కి పిచ్చి కోపం వచ్చి లీని లాగిపెట్టి దవడ మీద కొడుతుంది. లీ అంటాడు, నిజం చెప్తే నొప్పిగా ఉందా? నువ్వు నన్ను పిచ్చిగా ప్రేమించావు కదా, నా కోసం ఏమైనా చేయడానికి రెడీ అన్నావు కదా అని ఎగతాళి చేస్తాడు. జాంగ్ మళ్ళీ కొట్టబోతే లీ ఆమె చేయి పట్టుకొని, మళ్ళీ నా దగ్గరికి రావడానికి కావాలనే నన్ను ప్రొవోక్ చేస్తున్నావా అని ఆమెను రెచ్చగొడుతుంటాడు. కిమ్ వచ్చి జాంగ్ ని టచ్ చేయొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. కానీ లీ మాత్రం, తను నాది, నువ్వు గనక జాంగ్ వైపు ఒక్క అడుగు వేసిన నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి అందరి ముందే జాంగ్ నెత్తుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఆమె ఎంత అరిచినా వినకుండా, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగితే, నీకు త్వరలోనే తెలుస్తుందిలే అని అరుస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో చూస్తే జాంగ్ తన పరువు పోయిందని స్కూల్ వదిలేసి వెళ్లిపోయిందని తెలవగానే లీకి పిచ్చెక్కినంత కోపం వస్తుంది. ఆయన కోపాన్ని చూసి క్లాస్మేట్స్ అందరూ, వీడికి ఏమైంది, నిజంగానే జాంగ్ ని లవ్ చేస్తున్నాడా ఏంటి అని అనుకుంటారు. ప్రెసెంట్ లో లీ జాంగ్ ని ఎత్తుకొని తన సీక్రెట్ ప్రైవేట్ విల్లాకి తీసుకొని వస్తాడు. ఈ విల్లా గురించి ఎవరికి తెలియదు అని లీ అంటే, అసలు నీకేం కావాలి అని జాంగ్ అడుగుతుంది. కిమ్ నిన్ను వదిలేలా లేడు, అందుకే ఇప్పుడు నేను నీతో
ఏదో ఒకటి చేయాలి అని లీ అంటాడు. నీకు పిచ్చి పట్టింది నిజంగా అని జాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఎంత ట్రై చేస్తున్నా కూడా లీ అప్పుడు తన అసలు రూపాన్ని చూపిస్తాడు. గ్రాండ్ మా పేరును పెట్టుకుని బెదిరిస్తాడు. జాంగ్ కోపంగా చూస్తుంటే సారీ కానీ నీ గురించి ఇన్వెస్టిగేషన్ చేయక తప్పలేదు. నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి పారిపోవాలని చూస్తే మీ గ్రాండ్ మాకి ఏదైనా జరగచ్చు కాబట్టి ఫస్ట్ నీ బట్టలు ఇప్పు అని ఆర్డర్ వేస్తాడు. జాంగ్ షాక్ లో ఉండగానే లీ ఆమెను బలవంతంగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకోవైపు కిమ్ ఫుల్ టెన్షన్ లో ఉంటాడు. తన బ్రదర్ జాంగ్ ని ఎక్కడికి తీసుకెళ్లాడో ఏమో అని అర్థం కాక వెతుకుతూ ఉంటాడు. అప్పుడు గ్రాండ్ మా లీ వాళ్ళ నాన్నని కలవమని చెప్తుంది. ఇంకా వెంటనే తను లీ వాళ్ళ నాన్నని కలవడానికి బయలుదేరతాడు. ఇక్కడ విల్లాలో లీ జాంగ్ ని టార్చర్ చేస్తుంటాడు. ఆమెను బట్టలు ఇప్పమని ఫోర్స్ చేస్తుంటాడు. ఏం చూస్తున్నావు, బట్టలు ఇప్పవా, నేనే హెల్ప్ చేయమంటావా అని అంటుంటే అప్పుడే జాంగ్ కి కిమ్ నుండి కాల్ వస్తుంది. లీ ఆ ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేస్తాడు. అప్పుడు అతను ప్రేమగా జాంగ్ నువ్వు బానే ఉన్నావుగా అని అడుగుతుంటే లీ జాంగ్ కి ఇంకా దగ్గరగా వచ్చి రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. కిమ్ కంగారుగా ఏమైంది, ఎందుకు మాట్లాడవని అడుగుతుంటే లీ మెల్లగా జాంగ్ చెవిలో నువ్వు ఇప్పుడు నాతో ఏం చేస్తున్నావో వాడికి చెప్పు, లేదంటే నీ గ్రాండ్ మా ప్రాణాలకి ప్రమాదం అని బెదిరిస్తాడు. పాపం జాంగ్ ఏడుస్తూ ఏం చేయలేని స్థితిలో నేను లీతో ఇంటిమేట్ అవుతున్నాను అని చెప్పేస్తుంది. ఆ మాట వినగానే లీ వెంటనే కాల్ కట్ చేసి ఆమెను ఎత్తుకుని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. జాంగ్ అతన్ని కొరికినా సరే లీ మాత్రం అస్సలు తగ్గకుండా తనని ఫోర్స్ చేస్తుంటాడు. ఆ తర్వాత మార్నింగ్ లీ నిద్రపోతున్న జాంగ్ ని చాలా ప్రేమగా చూస్తుంటాడు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఫస్ట్ టైం జాంగ్ స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో ఒక కొత్త అమ్మాయి వచ్చిందని, తను చాలా అందంగా ఉంటుందని అందరూ మాట్లాడుకుంటారు. లీ ఏమో అంత సీన్ లేదులే అని బిల్డప్ ఇస్తాడు. కానీ జాంగ్ ని చూడగానే ఫస్ట్ సైట్ లోనే ప్రేమలో పడిపోతాడు. ప్రెజెంట్ సీన్ లో జాంగ్ కళ్ళు తెరిచేసరికి లీ నిద్రపోతున్నట్లు నటిస్తాడు. అతను నిద్రపోతున్నాడని ఆమె మెల్లగా వెళ్లిపోవాలని చూస్తుంటే అతను ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. నీకు కావాల్సింది దొరికింది కదా, ఇంకా నన్ను వెళ్ళనివ్వు అని ఆమె అంటే నా మనసు ఇంకా నిండలేదు జాంగ్, నాకు ఇంకా కావాలి అని అంటాడు. నన్ను వదిలే అని జాంగ్ అంటే నీలో ఇంకా చాలా ఎనర్జీ ఉన్నట్లుంది, మేబీ రాత్రి నేను నీతో చాలా జెంటిల్ గా బిహేవ్ చేశాను అని చెప్పి మళ్ళీ ఆమెతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. కాసేపటి తర్వాత లీ ఎక్కడ ఆమె చుట్టూ కనిపించకపోవడంతో జాంగ్ పారిపోవాలని చూస్తుంది. కానీ లీ ఆమెను పట్టుకొని ఈ జన్మలో నువ్వు నా నుండి తప్పించుకోలేవు అని చెప్పి బలవంతంగా కారులో కూర్చోబెడతాడు. కిమ్ దగ్గరికి పారిపోతున్నావా అని అడిగితే నీకు అనవసరమని ఆమె అంటుంది. లీ కోపం వచ్చి నీ మీద నీ బాడీ మీద కేవలం నాకే హక్కు ఉంది అని చెప్పి ఆమె చేతుల్ని కుర్చీ కట్టేస్తాడు. నువ్వు నా కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమించమని వేడుకునే వరకు ఇలాగే ఉండు అని అంటాడు. ఆ తర్వాత బయట వర్షం రావడంతో లీ ఆమె దగ్గరకు వచ్చి నీ తప్పు తెలిసిందా అని అడిగితే నేనే తప్పు చేయలేదు అని జాంగ్ అంటుంది. అప్పుడు అతని కోపంతో నీకు చావాలనుందా నా చేతుల్లో అని అంటే నీకు ధైర్యం ఉంటే ఫస్ట్ నన్ను చంపేయ్ అని అంటుంది. నేను నిన్ను చంపను, కానీ నిన్ను నా దారిలోకి తేవడానికి నా దగ్గర చాలా దారులున్నాయి అని చెప్పి ఆమెను ఎత్తుకొని స్విమ్మింగ్ పూల్ నీళ్లలోకి దూకేస్తాడు. జాంగ్ కి పాపం ఊపిరాడక భయపడుతుంటే ఇప్పుడైనా నీ తప్పు ఒప్పుకుంటావా అని అక్కడ కూడా క్రూయల్ గా బిహేవ్ చేస్తాడు. జాంగ్ భయంతో అవును నాదే తప్పు అని ఏం చేయలేక అంటుంది. లీ వెంటనే ఆమెను ఎత్తుకొని కిస్ చేస్తాడు. జాంగ్ కోపంతో అతన్ని కొడుతుంది. నువ్వు నాదానివి మాత్రమే, పారిపోవాలని చూస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి మళ్ళీ బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నీళ్లలో పడడం వల్ల జాంగ్ కి ఫుల్ జ్వరం రావడంతో లీ ఆమెను హగ్ చేసుకొని పడుకుంటాడు. జాంగ్ లేవగానే మెడిసిన్ ఇస్తాడు. కానీ ఆమె దాన్ని విసిరి కొట్టి ఫస్ట్ నాకు బర్త్ కంట్రోల్ పిల్స్ కావాలి అని అడుగుతుంది. లీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే ఏంటి నువ్వు నాతో బిడ్డని కనాలని ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతుంది. లీ కోపంగా నాతో వద్దు అంటే ఇంకెవరితో కంటావు, ఆ కిమ్ తోనా అని అడుగుతాడు. ఎవరైనా పర్లేదు కానీ నువ్వు మాత్రం కాదు అని ఆమె అంటే అయినా నా బిడ్డకి జన్మనిచ్చే అర్హత నీకు లేదు, పైగా నీకు ఇప్పుడు హెల్త్ బాలేదు, అందుకే నేను నీతో ఆర్గ్యుమెంట్ చేయాలనుకోవట్లేదు అని మెడిసిన్ ఇచ్చి కాసేపటి తర్వాత లీ ఒక బ్యాగ్ తెచ్చి జాంగ్ ఇస్తాడు. ఇప్పుడైనా హ్యాపీయేనా అని అడుగుతాడు. కానీ ఆ బ్యాగ్ లో బర్త్ కంట్రోల్ పిల్స్ ఉండవు, ప్రొటెక్షన్స్ ఉంటాయి. అది చూసి ఆమె షాక్ అవుతుంది అండ్ అతని సీరియస్ గా అడుగుతుంది. నువ్వు ఇంకా నన్ను నీ దగ్గర లాంగ్ టర్మ్ కోసం పెట్టుకుని నీ వెధవ పనులకు వాడుకోవాలని చూస్తున్నావా? నాకు తెలిసినంత వరకు నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, నీకు ఒక మిస్ట్రెస్ గా ఉండమంటావా? ఆ పని నేను అస్సలు చేయలేను అని చెప్తుంది. లీ కోపంగా నాకు ఎంగేజ్మెంట్ అయింది నా చిన్నప్పుడు, ఇప్పుడు అసలు తను ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా నాకు తెలీదు, కాబట్టి నువ్వు నిన్ను మిస్ట్రెస్ అని చెప్పి డిగ్రేడ్ చేసుకోకు అండ్ ఇప్పుడు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేయకు అని అంటాడు. అప్పుడు జాంగ్ అడుగుతుంది అసలు ఇవన్నీ నాకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు, నా మీద నీకు కొంపదీసి ప్రేమ పుట్టిందా ఏంటి అని. లీ అరుస్తూ ప్రేమనా, అది నీ మీదనా, నువ్వు జస్ట్ నా ప్లే థింగ్ వి మాత్రమే, అంటే నేను ఆడుకునే వస్తువువి, ఏదో ఒక రోజు నీ మీద బోర్ కొట్టినప్పుడు నిన్ను వదిలేస్తాను అని చెప్పి మళ్ళీ ఆమెను బలవంతంగా కిస్ చేస్తాడు. జాంగ్ ఆపుతున్నా సరే నీ ఎనర్జీని తర్వాత నా కోసం దాచుకో అని మళ్ళీ బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. కాసేపటి తర్వాత జాంగ్ మెల్లగా అక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తుంటే అతను ఆమెను చూసి మేబీ నిన్న నీకు ఇచ్చిన పనిష్మెంట్ సరిపోలేదనుకుంటాను ఆపుతాడు. అప్పుడు జాంగ్ ఏడుస్తూ పాపం వేడుకుంటుంది, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, నిన్ను ఎదిరించే శక్తి నాకు అస్సలు లేదు, కానీ నువ్వు నన్ను ఆల్రెడీ చాలా ఇన్సల్ట్ చేసావు కదా, నా తప్పుకు నేను చెల్లించాల్సిన ప్రైజ్ ఇది చాలదా అని అడుగుతుంది. లీ అస్సలు కరగడు, నా దగ్గర ఈ ఎమోషనల్ కార్డ్స్ ప్లే చేయకు, నా ఆట కంప్లీట్ అయ్యాకే నేను నిన్ను వెళ్ళనిస్తాను అని చెప్పాను కదా, అప్పటి వరకు వెయిట్ చెయ్యి అని ఆమెను దగ్గరికి లాక్కుంటాడు. నీకు డబ్బుల కోసమే కదా కిమ్ కావాలి, వాడికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను అని అతను
జాంగ్ ని వెలకట్టడం స్టార్ట్ చేస్తాడు. అది విని జాంగ్ కి చాలా బాధేస్తుంది, కానీ ఏం చేయలేకపోతుంది. లీ ఇంకా రెచ్చిపోయి, ఇంటిమేట్ అయ్యే స్కిల్స్ లో కూడా కిమ్ నాకంటే బెటర్ ఏం కాదనుకుంటా, వాడికంటే నిన్ను నేనే బాగా సాటిస్ఫై చేయగలను అని మరీ దారుణంగా మాట్లాడతాడు. ఆ మాటలు విని తట్టుకోలేక దవడ పగలగొడుతుంది. అంతలోనే జాంగ్ కి గ్రాండ్ మా కండిషన్ సీరియస్ అయిందని తెలుస్తుంది. ఖచ్చితంగా దీని వెనకాల నీ హ్యాండే ఉండుంటుంది అని, ప్లీజ్ నా గ్రాండ్ మాని వదిలేయ్ అని చెప్తుంది. వదిలేయాలి అంటే ఫస్ట్ ఆ కాళ్ళ మీద పడి వేడుకో అని లీ అంటాడు. నీకేం కావాలి అని జాంగ్ అడిగితే, నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నాతో పడుకోవడానికి రెడీ అవ్వాలి, లేదంటే నిన్ను నువ్వు చంపుకొని ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని లీ అంటాడు. జాంగ్ కి వేరే దారి లేక తన్ని తాను చంపుకోవడానికి కూడా రెడీ అవుతుంది. అప్పుడు లీ ఆమెను ఆపి, నీకిలా చేయడానికి నేను ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు అని సీరియస్ అవుతాడు. ఆ గొడవలో లీకి దెబ్బ తగులుతుంది. అతనికి దెబ్బ తగలగానే కొంచెం ఆమె మెల్ట్ అయ్యి అతని మీద కేర్ చూపిస్తుంది. ఇంకా చెప్తుంది, ఇందాకే నర్సింగ్ హోమ్ నుండి కాల్ వచ్చింది, గ్రాండ్ మా బానే ఉందట, నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ అని చెప్పి తనే లీకి డ్రెస్సింగ్ చేస్తుంది. లీ ఆమెను కిస్ చేయబోతుంటే, నీకు దెబ్బ తగిలింది, ఫస్ట్ సైలెంట్ గా ఉండు అని జాంగ్ అంటుంది. లీ అడుగుతాడు, ఏంటి నా మీద ఇంత కేర్ చూపిస్తున్నావు అని. జాంగ్ అతన్ని రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్లిపోతుంటే, నా బట్టలు విప్పడం మర్చిపోయావు జాంగ్, నా చెయ్యి బాలేదు, నాకు బట్టలు వేసుకొని పడుకోవడం అలవాట్లేదు, మెయిన్లీ నా పక్కన ఎవరైనా ఉన్నప్పుడు అస్సలు వేసుకోను అని అంటాడు. జాంగ్ అతనికి హెల్ప్ చేయడానికి దగ్గరకు వస్తే, లీ ఆబ్వియస్లీ తాను కంట్రోల్ చేసుకోలేక ఆమెను దగ్గరకు లాగి రొమాంటిక్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. 3 days తర్వాత కిమ్ ఎలాగోలా జాంగ్ ఉన్న ప్లేస్ ని కనిపెట్టి అక్కడికి వస్తాడు. లీ నవ్వుతూ, ఫైనల్ గా 3 days తర్వాత కనిపెట్టావా, ఖచ్చితంగా నీకు మా నాన్నే చెప్పుంటాడు, లేదంటే నీ వల్ల అయ్యేది కూడా కాదు అని అంటాడు. కిమ్ కంగారుగా, జాంగ్ నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు. లీ మధ్యలో దూరి, 3 days నుండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే చోటు ఉన్నారు, ఏమైనా జరుగుంటుందని నీకు అనిపించట్లేదా అని ఎగతాళి చేస్తాడు. కిమ్ కి ఫుల్ కోపం వచ్చి, నువ్వు నిజంగా ఒక యానిమల్ వి తెలుసా, నువ్వు మనిషివే కాదు అని తిడతాడు. ఆ తర్వాత కిమ్ జాంగ్ ని తన అపార్ట్మెంట్ కి తీసుకెళ్తాడు. కానీ జాంగ్ అతనితో బ్రేకప్ చేసుకుందామని చెప్పేస్తుంది. ఎందుకు అని కిమ్ బాధగా అడిగితే, ఆ రోజు కాల్లో నేను నీకు ఏం చెప్పానో నువ్వు వినలేదా అని జాంగ్ అంటుంది. అంటే ఇంటిమేట్ అవుతున్నానని చెప్పుంటది కదా, దాని గురించి అడుగుతుంది. అప్పుడు కిమ్ అంటాడు, నేను అవేం పట్టించుకోను, అది నువ్వు ఫోర్స్ వల్ల చేసి ఉంటావు, కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది అని అంటే, జాంగ్ అంటుంది, నువ్వు చాలా మంచోడివి కిమ్, కానీ నేను నీకు అన్యాయం చేయలేను. అప్పుడు కిమ్ అడుగుతాడు, అంటే నీకు లీ మీద ప్రేమ పుట్టిందా అని. జాంగ్ లేదని చెప్పగానే కిమ్ అంటాడు, అయితే చాలు, నాకు నీ మనసు కావాలి. యాక్చువల్ గా నీకు లీకి మధ్య ఉన్న పాస్ట్ రిలేషన్ గురించి నాకు ముందే తెలుసు, నాకు అదేం ప్రాబ్లం లేదు, అయినా లీ వేరే ఒకరిని ప్రేమిస్తున్నాడు కదా అని అంటాడు. లీ ఇంకొకరిని ప్రేమిస్తున్నారు అన్న మాట వినగానే ఆమె మనసు పాపం చాలా బాధపడుతుంది. ఇంకో పక్క లీ వాళ్ళ నాన్న అతని మీద ఫుల్ సీరియస్ అవుతాడు. నీకు ఆల్రెడీ వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది, మళ్ళీ ఇలాంటి పనులు చేసి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తావా అని అరుస్తాడు. అప్పుడు లీ అంటాడు, ఆ అమ్మాయి బతుకుందో లేదో కూడా నాకు తెలీదు, మరి నేనేం చెయ్యాలి అని అంటే, గ్రాండ్ మా తను ఆపుతుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం, మన ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, ఒకవేళ ఆ అమ్మాయి చనిపోయినా సరే ఆమె ఆత్మతో అయినా నువ్వు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండాలి అని అరుస్తాడు. దానికి లీ, మా అమ్మ ఈ ఫ్యామిలీ కోసం చాలా త్యాగం చేసింది, కానీ ఆమెకి ఏం దక్కింది, అందుకే నాకు నచ్చింది మాత్రమే నేను చేస్తాను అని అంటాడు. వాళ్ళ నాన్న ఫుల్ కోపంలో ఉంది. అతని సెకండ్ వైఫ్ అతన్ని కూల్ డౌన్ చేస్తుంది. లీ వాళ్ళని కొంచెం కూడా దేకకుండా అనాల్సిన మాటలన్నీ అక్కడి నుంచి వెళ్లిపోతుంటే వాళ్ళ నాన్న ఫెంగ్ మీద అరుస్తాడు, నీ స్టెప్ సన్ మీద నీకు కొంచెం ప్రేమ ఎక్కువైంది, ఇంకా వాడు నీ మనసులో నుంచి పోలేదా అని. ఆ తర్వాత ఫెంగ్ లీ దగ్గరకు వచ్చి అతన్ని హగ్ చేసుకుంటుంది. లీకి అది అసహ్యంగా అనిపించి, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు అని ఆమెను గెంటేస్తాడు. ఫెంగ్ లీతో కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతుంటుంది. నువ్వు వేరే ఏ అమ్మాయి ప్రేమలో పడకూడదు అని అంటుంది. లీ సీరియస్ అయ్యి, నా విషయాలలో జోక్యం చేసుకోవద్దు అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఫెంగ్ తన అసలు రూపం బయట పెడుతుంది. నువ్వు నా మీద ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నావు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను లీ, నీకు దగ్గర అవ్వాలనే మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు మనం ఒకరికొకరం సొంతం కావచ్చు కదా అని అసహ్యంగా మాట్లాడుతుంటే, లీ తనని చీదరించుకుంటూ, వెళ్ళి నీ బుర్రకి ట్రీట్మెంట్ చేయించుకో, నీ బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదు అని తిడతాడు. ఫెంగ్ కి కోపం వచ్చి, నన్ను పిచ్చిదాన్ని అంటావా, అయితే చూడు, నువ్వు నన్ను బలవంతం చేసావని అందరికి గట్టిగా అరిచి చెప్తాను అని బెదిరిస్తుంది. లీ వెంటనే డోర్ ఓపెన్ చేసి, ఇప్పుడు గట్టిగా అరు, నీ వాయిస్ బయటికి ఇంకా క్లియర్ గా వినపడుతుంది, నువ్వు కేవలం ఆస్తి కోసం హోదా కోసం ఈ ఫ్యామిలీలోకి వచ్చావని నాకు బాగా తెలుసు, నన్ను ఇలా బెదిరించడం ఆపు అని అరుస్తాడు. కానీ ఫెంగ్ మాత్రం ఎలాగైనా లీని తన వాణ్ణి చేసుకోవాలని పెద్ద ప్లాన్ వేస్తుంది. ఇంకోవైపు కిమ్ వచ్చి జాంగ్ కి తన ఫ్యామిలీ పార్టీకి రమ్మని అడుగుతాడు. జాంగ్ వద్దంటున్నా సరే బయట చలిగా ఉందని తన కోట్ తీసి ఆమెకు వేస్తాడు. ఇంకా జాంగ్ అతని మాట కాదనలేక ఒప్పుకుంటుంది ఆ పార్టీకి వెళ్ళడానికి. ఆ పార్టీ అయిపోయాక ఎలాగైనా అఫీషియల్ గా బ్రేకప్ చెప్పేయాలి అని ఫిక్స్ అవుతుంది. జాంగ్ రెడీ అవ్వడానికి తన అపార్ట్మెంట్ కి వెళ్లేసరికి అక్కడ మనోడు ఉంటాడు. అతన్ని చూసి షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే, ప్రపంచంలో నీ దగ్గరికి రాలని చోటు అంటూ ఏది లేదు అని లీ ప్రౌడ్ గా చెప్తాడు. ఇంకా ఆమె డ్రెస్ ను చూసి, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఎవరితో వెళ్తున్నావు, ఆ కిమ్ తోనా అని అడుగుతాడు. నీకు అది అనవసరం అని ఆమంటే, లీ మళ్ళీ ఒక వెధవ లాజిక్ మొదలు పెడతాడు. మగవాళ్ళు ఇలాంటి డ్రెస్సులు ఎందుకు కొనిస్తారో తెలుసా, తర్వాత వాటిని విప్పడానికి కిమ్ నీ కోసం ఇది ఎందుకు కొన్నాడో ఆలోచించు అని అంటాడు. జాంగ్ కి కోపం వచ్చి, నీ డర్టీ థాట్స్ నీ దగ్గరే ఉంచుకో, అందరూ నీలాగే సిగ్గులేనోళ్ళు ఉండరు అని అంటుంది. అవునా, అయితే నా సిగ్గులే
ఎక్కడలేనితనం ఎలా ఉంటుందో నీకు బాగా చూపిస్తాను అని చెప్పి ఆమెను బలవంతంగా కిస్ చేసి మళ్ళీ ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. కాసేపటి తర్వాత లీ జాంగ్ ఒంటి మీద ఉన్న ఒక రెడ్ మార్కును చూస్తుంది. నీకు ఇక్కడ పుట్టుమచ్చ ఉందని నేను ముందు గమనించలేదే అని అంటాడు. తర్వాత ఆమెను పార్టీకి రెడీ అవ్వమంటాడు. జాంగ్ పార్టీకి వెళ్తూ మా గ్రాండ్ మాని ఎక్కడ దాచావు అని అడుగుతుంది. నువ్వు నాతో పద్ధతిగా ఉంటే పార్టీ అయిపోయాక నేను మీ గ్రాండ్ మా దగ్గరికి తీసుకెళ్తాను అని కండిషన్ పెడతాడు. పార్టీలో వీళ్ళిద్దరిని కలిసి చూసి అందరూ ఇంకా గుసగుసలాడడం స్టార్ట్ చేస్తారు. ఈ అమ్మాయి ఎవరు? ప్రెసిడెంట్ జే కొత్త గర్ల్ ఫ్రెండా అని. ఒక అమ్మాయి ఏమో అంత సీన్ లేదులే, అతనికి ఆల్రెడీ వేరే ఫ్యామిలీ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది కదా అని అంటుంది. లీ వాళ్ళ నాన్న ఫుల్ సీరియస్ అవుతాడు. ఈ పార్టీకి నీ ఫియాన్సీ ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తున్నారు, మళ్ళీ ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు అని అరుస్తాడు. అప్పుడు లీ అంటాడు, ఇదే మంచి ఛాన్స్, వాళ్ళతో మాట్లాడి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసాయి అని అనగానే వాళ్ళ నాన్న కోపంతో వార్నింగ్ ఇస్తాడు, అలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని. సరిగ్గా అప్పుడే లీకి ఒక కాల్ రావడంతో బయటికి వెళ్తాడు. అదే టైం చూసి ఫెంగ్ జాంగ్ దగ్గరకు వస్తుంది. లీని పడగొట్టాలని చూస్తున్న ఈ అమ్మాయి నువ్వేనా అని. జాంగ్ ని తక్కువ చేసి మాట్లాడుతుంది. నేనెవరో నీకు తెలియదు కదా, చెప్తాను విను అని బిల్డప్ ఇస్తుంది. కానీ జాంగ్ కి ఆల్రెడీ తెలుసు ఫెంగ్ ఎలాంటిదో అని. ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాంక్ జాంగ్ గ్రాండ్ మాని రోడ్డు మీద నెట్టేసింది ఈ ఫెంగే. ఆమె పరిస్థితి ఇలా జరగడానికి కారణం కూడా ఆమె గ్రాండ్ మాని రోడ్డు మీదకి నెట్టేసి ఫెంగ్ ని చూసి ఫుల్ కోపం వస్తుంది. ఫెంగ్ జాంగ్ ని కొట్టడానికి చెయ్యి ఎత్తితే జాంగ్ ఏ మాత్రం తగ్గకుండా ఆ ముఖం మీద నీళ్లు చల్లేస్తుంది. సరిగ్గా అప్పుడు లీ అక్కడికి వస్తాడు. ఫెంగ్ వెంటనే ఏడుపు ముఖం పెట్టి, లీ చూడు ఈ అమ్మాయి నన్ను ఎంత ఇన్సల్ట్ చేసిందో అని చాడీలు చెప్తుంది. కానీ లీ మాత్రం జాంగ్ దగ్గరికి వెళ్లి, జాంగ్ నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు. ఫెంగ్ షాక్ అయ్యి, నేను ఇక్కడ తడిచిపోయి ఉంటే నన్ను వదిలేసి తన గురించి అడుగుతున్నావేంటి అని అరుస్తుంది. లీ అరుస్తూ, నువ్వు నీ రేంజ్ గురించి మర్చిపోతున్నావు ఫెంగ్, ఫస్ట్ నోరు మూసుకొని ఇక్కడికి వెళ్ళు అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఆమె అంటే, నువ్వు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావా అని అంటే, తను నా ఉమెన్ కి నేను సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని ముఖం మీద కొట్టినట్టు చెప్తాడు. ఫెంగ్ కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతుంది. జాంగ్ లీని అడుగుతుంది ఆ తర్వాత, ఏంటి ఫీల్ అవుతున్నావా, నీ గర్ల్ ఫ్రెండ్ ఫెంగ్ పైన నీళ్లు చల్లాలని బాధగా ఉందా అని అంటే, లీ నవ్వి, ఆమె నా గర్ల్ ఫ్రెండ్ అని నీకెవరు చెప్పారు, ఆ కిమ్ గాడు నిన్ను బాగానే రెచ్చగొట్టి ఉన్నాడే, నాకంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆమెను ఇలా దాచి పెడతాను అని నీకు అనిపిస్తుందా అని అడుగుతాడు. ఇప్పుడు జాంగ్ నిజంగా ఆలోచనలో పడుతుంది. అంటే ఫెంగ్ నీ గర్ల్ ఫ్రెండ్ కాదా, మరి ఇంకెవరు అని. లీ ఆమెకి దగ్గరగా జరుగుతూ, ఏంటి నీకు జల్సీగా ఉందా అని టీజ్ చేస్తాడు. సరిగ్గా అప్పుడు కిమ్ వచ్చి జాంగ్ చేయి పట్టుకోబోతే లీ అతన్ని ఆపి, జాంగ్ ని టచ్ చేయొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు కిమ్ అంటాడు, ఇది మా మధ్య విషయం, నువ్వు తలదూర్చుకో అని. లీ జాంగ్ వైపు తిరిగి, ఏంటి మీ మధ్య నడిచేది అని నిలదీస్తాడు. జాంగ్ ఇప్పుడు లీని ఎదిరించే స్థితిలో లేదు కాబట్టి అందుకే కిమ్ నేను నీకు ముందే ఆలోచించి చెప్పాను కదా, మనం బ్రేకప్ చెప్పుకోవాలి అని అంటుంది. కిమ్ పాపం బ్రతిమలాడతాడు. లీకి భయపడి, ఇలా అనకు జాంగ్, నేను నీ కోసం వెయిట్ చేస్తాను ఎప్పటికైనా ఎన్నేళ్ళైనా అని అనగానే జాంగ్ లేదని చెప్పినా అతను వినడు. కిమ్ లీతో, నువ్వు ఫెంగ్ ని ప్రేమిస్తున్నావని అందరికి తెలుసు, జాంగ్ ని వదిలేయ అని అంటాడు. లీకి కోపం వచ్చి, నీకు నా లవ్ లైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, సరే నా గుండెల్లో ఎవరున్నారో నువ్వే చూడు అని చెప్పి అందరి ముందే జాంగ్ ని గట్టిగా కిస్ చేస్తాడు. పైగా లీ బాడీ మీద ఉన్న ఆ రొమాంటిక్ లవ్ బైట్స్ చూసి కిమ్ కి వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయ్యారని అర్థమైపోయి ఫుల్ జలసితో రగిలిపోతాడు. జాంగ్ లీని కొరికినా సరే లీ మాత్రం, నీ టేస్ట్ చాలా స్వీట్ గా ఉంది జాంగ్ అని రొమాంటిక్ గా అంటాడు. ఆ తర్వాత కిమ్ ఫుల్ గా డ్రింక్ చేస్తుంటే ఫెంగ్ దగ్గరకు వస్తుంది. ఇలా తాగితే జాంగ్ నీ దగ్గరకు రాదు కిమ్, లీని బుట్టలో వేయలేక నేను, జాంగ్ ని దక్కించుకోలేక నువ్వు, ఇద్దరం ఒకే పడవలో ఉన్నాం, అందుకే నీకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా అని ఒక ప్లాన్ చెప్తుంది. జాంగ్ కి మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి అందరి ముందు ఆమెతో సీన్ క్రియేట్ చేయి, అప్పుడు ఆమె పరువు పోతుంది, ఇంకా నీ మాట వినక తప్పదు కదా అని ఆ ప్లాన్ చెప్తుంది. కిమ్ ఫస్ట్ భయపడినా జాంగ్ కోసం ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు. ఇంకా ప్లాన్ లో భాగంగా జాంగ్ దగ్గరికి వెళ్లి, సరే జాంగ్ మనం బ్రేకప్ చెప్పుకుందాం, మన కొత్త ఫ్రెండ్షిప్ కోసం ఈ ఒక్క డ్రింక్ తాగు అని ఆ మందు కలిపిన గ్లాస్ ఇస్తాడు. జాంగ్ అది తాగగానే ఆమెకు మత్తు తలకెక్కి ఊగిపోతుంది. కిమ్ ఆమెను దగ్గరకు తీసుకొని ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఫెంగ్ కావాలనే గట్టిగా అరుస్తుంది, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని. కిమ్ నాటకం ఆడుతూ, మేము ప్రేమించుకుంటున్నాం అందుకే ఆగలేకపోయాం అని అంటాడు. లీ అప్పుడే అక్కడికి వచ్చి కిమ్ ని జాంగ్ నుండి విడదీసి పక్కకు నెట్టేస్తాడు. ఆ గొడవలో ఫెంగ్ కింద పడిపోతుంది. అప్పుడు జాంగ్ డ్రెస్ కొంచెం పక్కకి జరగడంతో ఆమె వీపు మీద ఉన్న బర్త్ మార్క్ ఫెంగ్ కంట పడుతుంది. షావ్ ఫ్యామిలీ మిస్సింగ్ కూతురు, అంటే లీకి చిన్నప్పుడు ఎంగేజ్మెంట్ అయింది కదా ఒక ఫ్యామిలీతో, ఆ ఫ్యామిలీ కూతురు మిస్సింగ్ అయిందనమాట. ఆమె వీపు మీద కూడా ఇలాంటి పుట్టుమచ్చ ఉందని ఫెంగ్ కి ముందే తెలుసు. అంటే దీన్ని బట్టి జాంగ్ ఎవరో కాదు, లీకి ఎంగేజ్మెంట్ అయినా ఆ షావ్ ఫ్యామిలీ కూతురే అని ఫెంగ్ షాక్ అవుతుంది. సరిగ్గా అప్పుడే మిసెస్ షావ్ అక్కడికి వస్తుంటే ఫెంగ్ కంగారుగా ఎక్కడ ఆమె చూసేస్తుందని జాంగ్ డ్రెస్ సరిచేసి ఆ పుట్టుమచ్చ కనపడకుండా దాచేస్తుంది. మిసెస్ షావ్ లీని నిలదీస్తుంది, నువ్వు మా ఫ్యామిలీకి కాబోయే అల్లుడివి, ఈ అమ్మాయి ఎవరు అని. అప్పుడు లీ అంటాడు, ముందు మీ కూతుర్ని మీరు వెతుక్కోండి, తర్వాత మాట్లాడదాం అని చెప్పి జాంగ్ ఎత్తుకొని వెళ్లిపోతాడు. సో అలా మిసెస్ షావ్ ఆ పుట్టుమచ్చని చూడలేకపోతుంది. దీన్ని బట్టి చిన్నప్పుడు లీకి ఎంగేజ్మెంట్ అయిన షావ్ ఫ్యామిలీ కూతురు ఎవరో కాదు, మన జాంగే. ఆ తర్వాత లీ జాంగ్ ని తన అపార్ట్మెంట్ కి తీసుకెళ్తాడు. జాంగ్ ఆ లవ్ డ్రగ్ మధ్యలో ఫుల్ ఎక్కిపోయి ఉంటుంది. లీని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా దాంతో క్లోజ్ అవ్వడానికి చూస్తుంది. అప్పుడు లీ అడుగుతాడు, నేనెవరో తెలుసా అని. లీ అని పిలుస్తుంది. నువ్వు తాగిన డ్రింక్ లో ఏదో కలిపారు జాంగ్ అని లీ అంటే, నాకేం కావాలో నీకు తెలుసు
కదా ప్లీజ్ నాకు ఇప్పుడు హెల్ప్ చేయని జాంగ్ లీని కిస్ చేస్తుంది. లీ ఫస్ట్ కూల్ గా ఉండి కామ్ డౌన్ చేసుకుందాం అని అనుకున్నా కూడా మనోడు కంట్రోల్ తప్పి ఇద్దరు ఇంటిమేట్ అవుతాడు. ఆ తర్వాత రోజు లీ కిమ్ దగ్గరకు వెళ్లి అతన్ని చితకబాదుతాడు. లీ వాళ్ళ నాన్న వచ్చి లీని ఆపబోయి కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అప్పుడు లీ అంటాడు, ఒక బయట అవుట్ సైడ్ పర్సన్ కోసం నీ సొంత కొడుకుని కొడతావా అని. వాళ్ళ నాన్న సీరియస్ అయ్యి, కిమ్ బయటవాడు కాదు, నా సొంత తమ్ముడి కొడుకు, నీ కజిన్ అని అంటే లీ వెటకారంగా, మీరు ఎప్పుడు వాడికే సపోర్ట్ చేస్తారులే, కిమ్ గాడే మీ నిజమైన కొడుకు అని నా డౌట్ అని అంటాడు. వాళ్ళ నాన్న అప్పుడు, వాడు చిన్నప్పుడే తన ఫాదర్ ని కోల్పోయాడు, అందుకే వాడంటే నాకు కొంచెం ప్రేమ ఎక్కువ అంతే అని అంటే లీ కిమ్ ని వదిలేస్తూ, ఈసారికి వదిలేస్తున్నాను, ఇంకోసారి గనుక నా జాంగ్ జోలికి వస్తే నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఫెంగ్ జాంగ్ దగ్గరకు వచ్చి నాటకం ఆడుతుంది. మా జే ఫ్యామిలీ తరపున నేను నిన్ను క్షమించమని అడగడానికి వచ్చాను అని మళ్ళీ ఏదో కుట్ర పన్నుతుంది. జాంగ్ ఏం మాట్లాడకుండా ఫెంగ్ ని బయటకు వెళ్ళిపోమని చెప్తుంది. ఫెంగ్ వెంటనే తెలివిగా టాయిలెట్ కి వెళ్తాననే సాకుతో లోపలికి వెళ్లి జాంగ్ కి తెలియకుండా ఆమె హెయిర్ శాంపిల్ తీసుకుంటుంది. బయటకు వచ్చి చాలా సాధువులా నటిస్తూ జాంగ్ కి మాత్రం ఏదో తేడాగా అనిపించి బాత్రూమ్ కి వెళ్లి చెక్ చేస్తుంది. మరోవైపు ఫెంగ్ తన మనిషికి మిసెస్ షావ్ హెయిర్ శాంపిల్స్, జాంగ్ హెయిర్ శాంపిల్స్ ఇద్దరివి ఇచ్చి అర్జెంట్ గా డిఎన్ఏ టెస్ట్ చేయించమని చెప్తుంది. కాసేపటి తర్వాత కిమ్ జాంగ్ దగ్గరకు వచ్చి సారీ చెప్తాడు. కానీ జాంగ్ ఆయప్ప, మనం విడిపోవడమే మంచిది కిమ్, లేదంటే మన ఫ్రెండ్షిప్ కూడా పాడవుతుందని జాంగ్ చెప్తుంది. కిమ్ కోపం వచ్చి, నాకంటే నీ దగ్గర ఏముందని వాడితో పడుకున్నావు, వాడితో ఓకే అయినప్పుడు నాతో పడుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి అని గలీజ్ గా మాట్లాడతాడు. జాంగ్ కోపంతో కిమ్ ని లాగి పెట్టి కొడుతుంది. ఇకపై మనం ఎప్పుడు కలవకూడదు అని వార్నింగ్ కూడా ఇస్తుంది. కానీ కిమ్ మాత్రం జాంగ్ ని వదలకూడదని ఫిక్స్ అవుతాడు. అతని అబ్సెషన్ రోజు రోజుకి పెరిగిపోతుంటుంది జాంగ్ పైన. ఆ తర్వాత లీ జాంగ్ ని తన గ్రాండ్ మా దగ్గరికి తీసుకెళ్తాడు. గ్రాండ్ మా జాంగ్ ని చూడగానే షా షా అని పిలుస్తుంది. జాంగ్ కంగారు, గ్రాండ్ మా నేను షా అని కాదు జాంగ్ ని అని చెప్తుంది. గ్రాండ్ మా లీని చూసి ఈ అబ్బాయి ఎవరు అని అడిగితే, నేను జాంగ్ ఫ్రెండ్ ని అని లీ పరిచయం చేసుకుంటాడు. గ్రాండ్ మా పదే పదే జాంగ్ ని షా షా అని పిలుస్తుంటే లీకి డౌట్ వస్తుంది. అప్పుడు జాంగ్ అంటుంది, షా అనేది మా గ్రాండ్ మా కూతురు పేరు, ఆమె ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు, ఆ తర్వాత గ్రాండ్ మా నన్ను దత్తత తీసుకున్నారు అని చెప్పగానే లీ షాక్ అవుతూ, యాక్చువల్ గా మా అమ్మ నిక్ నేమ్ కూడా షానే అని చెప్తాడు. ఇంకో పక్క ఫెంగ్ కి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేస్తుంది. అందులో జాంగే మిసెస్ షావ్ సొంత కూతురు అని కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా మన ఫెంగ్ కి పిచ్చి కోపం వస్తుంది. జాంగ్ అసలు ఎవరో అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పడకూడదని ఇంకా ఏదో ప్లాన్ వేస్తుంది. మళ్ళీ ఆ తర్వాత లీ జాంగ్ ని తన అపార్ట్మెంట్ కి తీసుకొస్తాడు. అప్పుడు లీ, నాకు నువ్వు ఇక్కడే ఉండాలి అని ఉంది, ఈ అపార్ట్మెంట్ గ్రాండ్ మా ఉన్న నర్సింగ్ హోమ్ కి చాలా దగ్గరగా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు అని కవర్ చేస్తాడు. మరి నువ్వెక్కడ ఉంటావు అని జాంగ్ అడిగితే, నువ్వు ప్రశాంతంగా నా దగ్గరే ఉండాలంటే నేను ఇక్కడ ఉండాలి కదా, నువ్వు పారిపోకుండా చూసుకోవాలి కదా అని అంటాడు. జాంగ్ నర్వస్ గా తన లిప్స్ ని కొరుకుతూ ఉంటే లీ ఆమె దగ్గరకు వచ్చి, అలా చెయ్యకు జాంగ్, నీ లిప్స్ కి దెబ్బ తగిలితే మళ్ళీ నేను కిస్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది అని రొమాంటిక్ గా బెదిరిస్తాడు. ఆ తర్వాత లీ ఆమెను పూల్ గేమ్ ఆడడానికి పిలుస్తాడు. నాకు ఆడడం రాదు అని జాంగ్ అంటే, నేను నేర్పిస్తాను అని లీ ఆమె వెనుక నుండి వచ్చి దగ్గరగా నిలబడతాడు. జాంగ్ కి అప్పుడు స్కూల్ డేస్ గుర్తొస్తాయి. అప్పట్లో లీ ఆమెకు టేబుల్ టెన్నిస్ నేర్పిస్తా అని చెప్పినప్పుడు ఆమె ఎంత ఎక్సైట్ అయ్యేదో. ఫ్రెండ్స్ అందరూ, ఏంటి మీరిద్దరు ఎప్పుడు ఒకరికొకరు అతుక్కొనే ఉంటారు అని ఆట పట్టించేవాళ్ళు. ఆ తర్వాత లీ కిడ్నాప్ అయినప్పుడు తను ఎంతగా ఏడ్చిందో అంతా గుర్తొచ్చి ఆమెకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంకా ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి వెళ్లిపోవాలని చూస్తుంటే వాళ్ళ పాత స్కూల్ మేట్ ఒకడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఆమెను చూసి, నువ్వు మా స్కూల్ టాపర్ జాంగ్వే కదా, అప్పట్లో ఎంతో మంది ప్రపోజల్ ని రిజెక్ట్ చేసావు, ఈ రోజు నాతో డేట్ కి వస్తావా అని అడుగుతాడు. లీ కోపంగా అరుస్తూ, నీకేమైనా పిచ్చా అని అంటాడు. అప్పుడు అతను, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు లీ, నువ్వు కూడా జాంగ్ తోనే ఉన్నావా, ఓకే ఓకే నాకు అర్థమైందిలే, ఒకవేళ జాంగ్ మీద నీకు బోర్ కొడితే ఆమెను నాకు ఇస్తావా, ఇంత అందమైన అమ్మాయితో పడుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను చూడాలి అని మరీ దారుణంగా మాట్లాడతాడు. ఆ వెధవ మాటలు వినగానే లీకి పిచ్చెక్కిపోయి వాడిని గట్టిగా కొడతాడు. అప్పుడు వాడు, ఎందుకు కోపడతావు, యాక్చువల్ గా నా దగ్గర జాంగ్ వీడియో ఉంది, ఇదిగో చూడు, ఇందులో జాంగ్ బాడీ ఎంత హాట్ గా ఉందో అని చూపిస్తాడు. లీ అరుస్తూ, ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా అని నిలదీస్తాడు. అప్పుడు వాడు, ఆ రోజు మీ ఇద్దరు ఇంటిమేట్ అయ్యేటప్పుడు మేమందరం వీడియోలు తీసాం, నువ్వే పర్మిషన్ ఇచ్చావు అనుకుని తీసాం అని చెప్తాడు. అందరి దగ్గర జాంగ్ వీడియోలు ఉన్నాయని తెలిసి లీ అందరినీ బెదిరించి ఆ వీడియోలు డిలీట్ చేపిస్తాడు. ప్రెసెంట్ లో ఇదంతా విన్న జాంగ్ పాపం మనసు ముక్కలైపోయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లీ ఆమెను ఆపి, జాంగ్ నేను చెప్పేది విను, ఎక్స్ప్లెయిన్ చేసే టైం కూడా ఇవ్వు నాకు అని బ్రతిమలాడతాడు. అప్పుడు జాంగ్ ఏడుస్తూ, నాకేం వినాలని లేదు, స్కూల్ టైంలో నువ్వు నన్ను జస్ట్ టైం పాస్ కోసం వాడుకున్నావా అని అంటుంది. లీ ఏదో చెప్పబోతుంటే, నీకు కావాల్సింది దొరికింది కదా, ఇకపై నన్ను వదిలేయి, నీకు బోర్ కొట్టాక నన్ను ఇంకొకరికి అమ్మేస్తావా, నేను నీ ప్లే థింగ్ ని కాదు, నాకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని కడిగి పారేస్తుంది. లీ ఆమెను వదిలిపెట్టలేక, నేను నిన్నెవ్వరికి ఇవ్వను జాంగ్, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పబోతుంటే జాంగ్ ఆపుతుంది. ప్రేమిస్తున్నాను అని మాత్రం అనకు అని అంటే, అదే నిజమైతే అని లీ అడుగుతాడు. జాంగ్ అంటుంది, ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించినా నేను నిన్ను నమ్మను, మళ్ళీ అదే తప్పు చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జాంగ్ వెళ్లిపోయాక లీ ఆమె కోసం పిచ్చి వాళ్ళ వెతుకుతాడు. జాంగ్ అంటే అతనికి ఎంత ప్రాణమో ఆమె దూరం అయ్యాక అతనికి అర్థం అవుతుంది. ఆ తర్వాత సడన్ గా కొంతమంది జాంగ్ ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఆమె స్పృహలో లేనప్పుడు కిమ్ ఆమె వీపు మీద ఉన్న బర్త్ మార్క్ ను టచ్ చేస్తూ చాలా గలీజ్ గా బిహేవ్
చేస్తుంటాడు. జాంగ్ కళ్ళు తెరిచేసరికి ఆ కిడ్నాపర్ కిమ్ మనిషి అని అర్థమవుతుంది. అప్పుడు కిమ్ అంటాడు, భయపడకు జాంగ్, నేను నిన్నేమీ చేయను అని ఆమెను తాకబోతాడు. జాంగ్ భయంతో అరుస్తుంది, నేను ఆల్రెడీ అంతా క్లియర్ గా చెప్పాను కదా, మళ్ళీ ఈ వేషాలేంటి అని అంటే కిమ్ అంటాడు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నా ఫియాన్సీవి, నువ్వు లీతో పడుకున్నా నాకు ప్రాబ్లం లేదు అన్నాను కదా, అయినా నాకెందుకు బ్రేకప్ చెప్తున్నావు అని ఆమె మీద బలవంతం చేయబోతాడు. జాంగ్ అతన్ని కొట్టి పారిపోవాలని చూస్తుంది. ఇంకోవైపు ఫెంగ్ కిమ్ దగ్గరకు వచ్చి, నువ్వు అంతా పాడు చేసావు, కానీ ఆ జాంగ్ దక్కించుకోవడంలో నేను మళ్ళీ నీకు హెల్ప్ చేస్తానని చెప్తుంది. కానీ కిమ్ అప్పటికే మత్తులో ఉండడంతో ఫెంగ్ మీద కూడా బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. ఫెంగ్ కి అతని మీద ఫుల్ కోపం వస్తుంది. సరిగ్గా అప్పుడు లీ అక్కడికి వస్తాడు. ఫెంగ్ నటిస్తూ, లీ నన్ను కలవడానికి వచ్చావా అని అడుగుతుంది. లీ జాంగ్ ఎక్కడా అని అడుగుతాడు. ఫెంగ్ ఏమీ తెలియనట్టు నటిస్తుంటే లీ ఆమె గొంతు పట్టుకొని, నీ డ్రామాలు ఆపు, ఆ వీడియోని మా ఫ్రెండ్స్ కి పంపింది నువ్వే అని నాకు తెలిసిపోయింది. జాంగ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోవాలని కావాలని ఆ విధవను ఆ రోజు జాంగ్ ముందుకు పంపించావని అంటాడు. లీ అంటాడు, వాడు చచ్చే స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు కూడా చావడానికి రెడీ అవ్వు అని. లీ దెబ్బలకి భయపడి ఫెంగ్ అంతా చెప్పేస్తుంది. అక్కడ కిమ్ మాత్రం జాంగ్ ని దారుణంగా హింసిస్తూ, ఏంటి జాంగ్, నీ రక్తం చాలా టేస్టీగా ఉంది అని పైసచ్చకంగా అంటాడు. జాంగ్ అసహించుకుంటూ, నువ్వు నిజంగానే బరి తెగించావు కిమ్ అని అంటే, నేను కాదు జాంగ్, లీ బరి తెగించాడు, నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు అనగానే జాంగ్ ఏడుస్తూ, నీతో ఉన్నందుకు నేను చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాను అని అంటే, లీతో ఉన్నందుకు లేదా, వాడిని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ నా ప్రేమను కాదంటావా అని కిమ్ మళ్ళీ ఆమె మీద బలవంతం చేయబోతాడు. సరిగ్గా అప్పుడే లీ అక్కడికి వస్తాడు. కిమ్ కావాలనే లీని రెచ్చగొడుతూ, నువ్వు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది బ్రదర్, అప్పటికే నేను జాంగ్ ని టేస్ట్ చేసేసాను అని అబద్ధం చెప్తాడు. లీకి పిచ్చి కోపం వచ్చి, చావాలనుందా, జాంగ్ మీద నీ వర్త్లెస్ చేతులు వెయ్యకు అని అరుస్తాడు. లీ అతన్ని గట్టిగా కొడతాడు. ఆ దెబ్బలకి భయపడి కిమ్ జాంగ్ గొంతు మీద కత్తి పెట్టి చంపేస్తానని బెదిరిస్తాడు. లీ జాంగ్ కోసం అతని మోకాళ్ళ మీద పడి బ్రతిమలాడుతుంటే సరిగ్గా అదే టైంలో లీ మనుషులు వచ్చి కిమ్ ని పట్టుకుంటారు. ఇంకా లీ జాంగ్ ని హగ్ చేసుకుని, నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు. కిమ్ అరుస్తూ, నేను చంపేస్తాను లీ అని అంటే, ఈ రోజు నువ్వు బ్రతుకుతావో లేదా నేను బ్రతుకుతానో చూస్తాను అని అతన్ని చంపడానికి వెళ్తాడు. ఎగ్జాక్ట్ గా లీ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి, ఆ పులి వాడిని బ్రదర్, వాడిని చంపొద్దు అని అంటాడు. అప్పుడు లీ, వీడు నా బ్రదర్ ఏంటి, వీడిని ఎందుకు వదలాలి అని అంటే, అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నీకు ఫెంగ్ అంటే ఇష్టం అని నీ ప్రౌడ్నెస్ ని దెబ్బతీయడం కోసం నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు ఆమెను నీకు ఇచ్చేస్తాను, వీడిని వదిలేయి అని ఒక చీప్ ఆఫర్ ఇస్తాడు. లీ నవ్వుతూ, భలే జోక్ చేస్తున్నారు కదా, నాకు ఫెంగ్ అంటే ఇష్టం అయితే ఆ ముఖాన్ని పచ్చడి చేసేవాడిని కాదు కదా అని అంటాడు. వాళ్ళ నాన్న షాక్ అవుతూ, అంటే ఇన్నాళ్ళు నువ్వు ఫెంగ్ ని ప్రేమిస్తున్నావని నన్ను ఏడిపించడానికి అబద్ధం చెప్పావా అని అడుగుతాడు. దానికి అతను, అవును, మా అమ్మని బాధ పెట్టిన మిమ్మల్ని టెన్షన్ పెట్టి నరకం చూడ్డానికే అలా చెప్పాను, ఇప్పుడు కిమ్ ని కాపాడడానికి మీ దగ్గర ఏ రీజన్ లేదు అని చెప్పి కిమ్ కాళ్ళని గట్టిగా దంతాడు. ఇప్పుడైనా చెప్పండి, వీటిని ఎందుకు నేను చంపకూడదా అని లీ అరుస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న అసలు నిజం బయట పెడతాడు, నిజానికి కిమ్ నీ సొంత తమ్ముడు కాదు అని. అది విని జాంగ్ షాక్ అవుతుంది. వాళ్ళ నాన్న ఇంకా చెప్తాడు, కిమ్ నా కన్న కొడుకు, వాడి మదర్ నా చిన్నప్పటి గర్ల్ ఫ్రెండ్, మీ అమ్మతో పెళ్ళయ్యాక కూడా నేను కిమ్ మదర్ తో అఫైర్ నడిపాను, వాడు పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోవడంతో వాడిని మన ఇంటికి తెచ్చి నీ స్టెప్ మదర్ కి ఇచ్చి పెంచమన్నాను, బయట ప్రపంచానికి వాడి నా బ్రదర్ కొడుకు అని చెప్పి అబద్ధం చెప్పాను అని చెప్తాడు. అప్పుడు లీ అంటాడు, ఫైనల్ గా నిజాన్ని ఒప్పుకున్నారనమాట. వాళ్ళ నాన్న షాక్ అవుతూ, నీకు ఇదంతా ముందే తెలుసా అని అడిగితే, ఎప్పటి నుండో తెలుసు అని అంటాడు. మరి నిజం తెలిసింది కదా, ఇక వాడిని వదిలేయని వాళ్ళ నాన్న అంటే, వదిలేస్తాను కానీ ఫస్ట్ మా అమ్మకి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి కదా అని చెప్పి కిమ్ కాళ్ళను విరిచేస్తాడు. జాంగ్ కంగారుగా, లీ పద వెళ్ళిపోదామని అతన్ని తీసుకెళ్తుంటే సడన్ గా లీ వాళ్ళ నాన్న వెనక నుండి లీ తల మీద గట్టిగా కొడతాడు. అది చూసి జాంగ్ భయంతో గట్టిగా అరుస్తుంది. ఇంకోవైపు ఫెంగ్ పగతో రగిలిపోతుంటుందన్నమాట. జాంగ్ వల్లనే లీ ఆమెకు దూరం అవుతుందని చెప్పి ఆమె మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇంకొక ప్లాన్ వేస్తుంది. జాంగ్ కి ఉన్న రెడ్ బర్త్ మార్క్ అనేది తనకే ఉన్నట్టు క్రియేట్ చేసుకుని జాంగ్ ప్లేస్ లో తనే షా ఫ్యామిలీ అసలైన వారసురాలుగా నటించాలని డిసైడ్ అవుతుంది. కిమ్ ఫుల్ కోపంతో ఊగిపోతుంటే వాళ్ళ నాన్న అంటాడు, వాడెక్కడున్నాడో నాకు తెలియదు కానీ దొరకగానే వాడి పని చెప్తాను, త్వరలోనే జే ఫ్యామిలీ అసలైన వారసుడివి నువ్వే అని అనౌన్స్ చేస్తానని అంటాడు. సరిగ్గా అప్పుడే ఫెంగ్ అక్కడికి వస్తుంది. నేనెవరో తెలుసా, షా ఫ్యామిలీకి దూరమైన అసలైన కూతుర్ని నేనే అని అంటుంది. అది విన్న అతను కిమ్ షాక్ అవుతారు. వాళ్ళ నాన్న వెంటనే మాట మార్చి, సరే నేను డివోర్స్ ఇస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు కిమ్ ని పెళ్లి చేసుకోవాలి, షా ఫ్యామిలీ కూతురుతో కిమ్ పెళ్లి ఎప్పుడో ఫిక్స్ అయింది కదా, ఇప్పుడు కిమ్ నా సొంత కొడుకు కాబట్టి నువ్వు వాన్నే పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతాడు. ఇంకో పక్క లీ కళ్ళు తెరిచేసరికి జాంగ్ దగ్గరే ఉంటుంది. లీ, నువ్వు బానే ఉన్నావు కదా అని అడిగితే, తల మీద దెబ్బ తగలడం వల్ల నువ్వెవరు అని అడుగుతాడు. జాంగ్ షాక్ అవుతూ, నన్ను గుర్తుపట్టట్లేదా నువ్వు, నాకేం గుర్తుకు రావట్లేదు, కానీ మీరు నా పక్కనున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు నా గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటారు అని అంటాడు. దానికి ఆమె, లీ, ఇది జోకులు వేసే టైం కాదు అని అంటే, అయితే నా పేరు లీ అన్నమాట, మరి నీ పేరేంటి, మిమ్మల్ని సిస్టర్ అని పిలవచ్చా, కానీ మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారే అని అంటాడు. అతని మాటలు విన్నాక జాంగ్ కి అతనికి నిజంగానే గతం మర్చిపోయాడా లేదా నాటకం ఆడుతున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ లీ సడన్ గా ఆమెను పట్టుకొని కిస్ చేస్తాడు. సారీ సిస్టర్, మిమ్మల్ని చూడగానే నా హార్ట్ బీట్ పెరిగిపోయింది, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అని అంటాడు. దానికి జాంగ్, నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని కాదు అని అంటే, అబద్ధం చెప్పకండి సిస్టర్, నేను కిస్ చేస్తే మీరు కూడా కోఆపరేట్ చేశారు కదా
కదా, పైగా మీతో ఉంటే నాకు చాలా ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చేటట్టున్నాయి. నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఏడిపించానా? అయితే నన్ను క్షమించండి అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. అప్పుడు జాంగ్ అంటుంది, నన్ను సిస్టర్ అని పిలవకు, నేను నీకంటే చిన్నదాన్నే, నా పేరు సుజాంగ్. లేదు, నాకు సిస్టర్ అని పిలవడమే నచ్చింది కదా అని అంటే జాంగ్ వెళ్ళిపోవాలని చూస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు సిస్టర్? నా మెమరీ లాస్ ని వాడుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటారా అని ఆమె చెయ్యి పట్టుకుంటాడు. చెయ్యి వదిలి నేను మెడిసిన్ తేడానికే వెళ్తున్నానులే అని జాంగ్ చెప్తుంది. ఇంకో పక్క వాళ్ళ నాన్న లీ కోసం వెతుకుతుంటాడు. బాడీ గార్డ్స్ ఇంకా దొరకలేదని చెప్పేసరికి వాడు ఎక్కడ కనిపించినా సరే వాడిని చంపేయండి అని చెప్పి ఆర్డర్ వేస్తాడు. ఇక్కడేమో జాంగ్ రూమ్ లోకి వచ్చిన లీ చాలా సాధువులాగా ఆమె కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. అది చూసి జాంగ్ షాక్ అవుతుంది. ప్లీజ్ సుజాంగ్, నువ్వు నన్ను వదిలి వెళ్ళకు, నిన్ను ఏడిపించి ఉంటే క్షమించు, ఇక నుండి నిన్ను హ్యాపీగా ఉంచడానికి నేను ఏమైనా చేస్తాను అని చెప్పగానే జాంగ్ అతన్ని చెక్ చేస్తుంది, ఏమైనా జ్వరం వచ్చిందా అని. ఇంకా మనోడు సడన్ గా ఆమెను మళ్ళీ కిస్ చేస్తాడు. దానికి ఆమె, నన్ను కొరుకుతున్నావేంటి, నువ్వేమైనా కుక్కవా అంటే, కుక్కని కాదు అడవి జంతువుని అని చెప్పి ఆమెతో అక్కడే ఇంటిమేట్ అవుతాడు. ఆ తర్వాత లీ ఆమెను బయటికి తీసుకెళ్తాడు. జాంగ్ కి మాత్రం డౌట్ వస్తుంది, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చో, ఏమైనా ప్లాన్ చేస్తున్నావని అంటే, నీకెప్పుడు నా మీద డౌట్సే, నా గురించి ఎంత దారుణంగా ఆలోచిస్తుంటావు, నేను నీకు జస్ట్ స్టార్స్ కి చూపించడానికి తీసుకొచ్చా అని లీ అంటాడు. జాంగ్ మనసులో పాస్ట్ లో అతను ఆమెతో ఎలా ఉండేవాడో ఆ రోజులు గుర్తు చేసుకుంటుంది. లీ ఆమెను టీజ్ చేస్తూ, నీకు నాతో ఏదైనా చేయాలని ఉందా ఏంటి అని అడుగుతాడు. జాంగ్ కి కోపం వచ్చి గుర్రుగా చూస్తుంటే, నిజంగానే నేను స్టార్స్ చూపించడానికి తెచ్చాను జాంగ్, కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు ఆ స్టార్స్ కంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని రొమాంటిక్ గా అంటాడు. నీ సోదాపు, ఫస్ట్ నీ తలకాయ బానే ఉందని ఆమె అడిగితే, సరిగ్గా అప్పుడే కిమ్ తన మనుషులతో వచ్చి లీని కొడతాడు. లీ ఏం తెలియనట్టు, ఎవర్రా మీరు అని అంటే, నన్ను గుర్తుపట్టలేదా, నీకు నిజంగానే మెమరీ లాస్ అయిందా, అయితే మంచిది, నువ్వు నా కాలు విరిచావు కదా, ఈ రోజు నిన్ను వదలను అని తన మనుషులతో లీ కాలు విరగొట్టమని చెప్తాడు. జాంగ్ కి పిచ్చి కోపం వచ్చి కిమ్ కళ్ళల్లో ఏదో గుచ్చేస్తుంది. వాళ్ళు కోలుకునే లోపే ఎక్కడి నుండో పోలీస్ జీప్ సైరన్ వినిపిస్తుంది. దాంతో కిమ్ అండ్ గ్యాంగ్ భయపడి పారిపోతారు. జాంగ్ కంగారుగా, లీ నీకేం కాలేదు కదా, నీ కాళ్ళు అని అడిగితే లీ నవ్వుతూ, కాళ్ళే కదా దెబ్బ తగిలింది, బాడీలో మిగతా పార్ట్స్ అన్ని ఫుల్ వర్కింగ్ గా ఉన్నాయిలే అని ఆ టైంలో కూడా రొమాంటిక్ డైలాగ్ లో కొడతాడు. ఇలాంటి టైంలో కూడా ఈ సోదేంటి, అయినా పోలీసులు కరెక్ట్ టైం కి వచ్చారని జాంగ్ అంటే, పోలీసులు రాలేదు జాంగ్, ఇది జస్ట్ నా ఫోన్ లో ప్లే చేసిన సైరన్ సౌండ్ అని చెప్పి లీ ఒక్కసారిగా స్పృహ తప్పిపోతాడు. లీ ఇంకా స్పృహలో లేనప్పుడు జాంగ్ టీవీలో ఒక న్యూస్ చూస్తుంది. జే ఫ్యామిలీ వారసుడు కిమ్ కి షావ్ ఫ్యామిలీ వారసురాలు ఫెంగ్ కి పెళ్లి జరగబోతుందని ఉంటుంది. అంతేకాదు, లీ తన స్టెప్ మదర్ ని చంపాలని చూశాడు కాబట్టి అతని ఫ్యామిలీ నుండి వెళ్ళగొట్టామనే అబద్ధ ప్రచారాలు కూడా చేస్తుంటారు. జాంగ్ కి బ్లడ్ బాయిల్ అయిపోయి, ఈ ఫెంగ్ అసలు షావ్ ఫ్యామిలీ కూతురు ఎలా అయింది అని ఆలోచిస్తుంది. లీ పాపం తనని కాపాడబోయే ఈ స్థితిలోకి వచ్చాడని ఆమె చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది. అప్పుడు జాంగ్ అంటుంది, లీ నిన్నెలాగైనా నేను కాపాడుకుంటాను, అసలు నేను నిన్ను ఎందుకు కలిశానో తెలుసా, నిన్ను మీ గ్రాండ్ మాకి పరిచయం చేయడానికి, ఆమె ఎప్పుడు తన మనవడి గురించే మాట్లాడేది అని అంటుంది. దీన్ని బట్టి జాంగ్ గ్రాండ్ మానే లీకి అసలైన గ్రాండ్ మా అన్నమాట. ఇంకో పక్క కిమ్ అండ్ ఫెంగ్ పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటుంది. జాంగ్ అక్కడికి మెరుపులా ఎంట్రీ ఇచ్చి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని అంటుంది. ఫెంగ్ అరిస్తే జాంగ్ ఆమెను లాగబెట్టి ఒక దవడ మీద ఒకటి ఇస్తుంది. అప్పుడు కిమ్ అంటాడు, నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా, నేను నిన్ను పెళ్లి చేసుకోను కానీ నా మిస్ట్రెస్ గా ఉంచుకుంటానులే అని. జాంగ్ వాణ్ణి కూడా కొట్టి, నీకు అంత సీన్ లేదురా బాబు అని కడిగి పారేస్తుంది. వాళ్ళ నాన్న వచ్చి జాంగ్ ని బయటికి గెంటేమని చెప్తే జాంగ్ గట్టిగా అరుస్తుంది, నన్ను బయటికి పంపించే ధైర్యం ఇక్కడ ఎవ్వరికి లేదు, ఎందుకంటే షావ్ ఫ్యామిలీ అసలైన వారసురాలి నేను అని పెద్ద బాంబే పేలుస్తుంది. ఫెంగ్ అప్పుడు, సోదాపు, నా వీపు మీద పుట్టుమచ్చ కూడా ఉంది చూడు అని అంటే, జాంగ్ ఒక క్వశ్చన్ వేస్తుంది, అయితే ఇప్పుడే హాస్పిటల్ కి వెళ్దాం పదా, డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం అని. సో జాంగ్ కి ముందే తెలుసు ఫెంగ్ తన పుట్టుమచ్చను దాచిపెట్టడం, తన దువ్వెన్ని బాత్రూమ్ లో మార్చేయడం, ఇవన్నీ చూసి అప్పుడే ఆమెకు డౌట్ వచ్చి ఉంటుంది అనమాట. ఫెంగ్ మిసెస్ షావ్ ని బతిమలాడుతుంది, మమ్మీ రిపోర్ట్స్ చూశారు కదా, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది అని. కానీ మిసెస్ షావ్ అందరి ముందే అనౌన్స్ చేస్తుంది, జాంగ్ నా కన్న కూతురు అని. ఆల్రెడీ జాంగ్ ముందే తన మదర్ కి అసలు నిజాలు చెప్పేసి ఉంటుంది. ఫెంగ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. మిసెస్ షావ్ ఫెంగ్ ని లాగి పెట్టి కొట్టి గెంటేమని చెప్తుంది. అన్ని నిజాలు బయటపడగానే లీ వాళ్ళ నాన్న ఇప్పుడు మాట మారుస్తాడు. సరేలే, అంత క్లియర్ అయిపోయింది కదా, ఇప్పుడు జాంగ్ కి కిమ్ కి పెళ్లి చేసేద్దామని. కిమ్ కూడా వేషాలు వేస్తూ, నేను జాంగ్ ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను, తను షావ్ ఫ్యామిలీ వారసురాలు అయినందుకు నాకు చాలా హ్యాపీ అని అంటాడు. కానీ మిసెస్ షావ్ అరుస్తూ, ఈ పెళ్లి అస్సలు జరగదు, ఇప్పుడే పోలీసులు వస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్తుంది. అప్పుడు లీ వాళ్ళ నాన్న, నేనేం చేశాను అని అంటే, జాంగ్ అంటుంది, నువ్వు మా గ్రాండ్ మాని చంపావు, అతను చంపడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టి అతను మళ్ళీ కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎగ్జాక్ట్ టైమ్ లో లీ అక్కడికి వచ్చి, నువ్వు గ్రాండ్ మాని ఎందుకు చంపావు నాకు తెలుసు, ఎందుకంటే మా అమ్మ నువ్వు చంపుతుండగా ఆమె కల్లారా చూసింది అని నిజం చెప్తాడు. లీ ఇన్నేళ్లుగా తన తండ్రికి ఎగెనెస్ట్ గా సాక్ష్యాలన్నీ కలెక్ట్ చేస్తూ వచ్చాడనమాట. ఇందులో మిసెస్ షావ్ కూడా అతనికి హెల్ప్ చేస్తుంది. పోలీసులు వచ్చి ఇంకా అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. జాంగ్ కి ఇంకా అర్థమవుతుంది, లీ ఇన్నాళ్ళు మెమరీ లాస్ నాటకం ఆడాడని. అంటే గ్రాండ్ మా నీకు అసలైన నానమ్మ అని నీకు ముందే తెలుసా, మరి నన్ను మోసం చేస్తూ వచ్చావా అని జాంగ్ కోపంతో ఉంటుంది. లీ తన్ని మోసం చేశాడని ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్తుంది. ఆమె బాధను చూసి వాళ్ళ మమ్మీ వీటన్నిటి నుండి బయటపడాలి అంటే నువ్వు ఒక బ్లైండ్ డేట్ కి వెళ్ళు అని పంపించేస్తుంది. జాంగ్ ఇష్టం లేకపోయినా వెళ్తుంది. లీ అది చూసి జల్సీగా ఫీల్ అయినా సరే ఏమనకుండా వెళ్ళిపోతాడు. తర్వాత లీ
తన గ్రాండ్ మాని కలవడానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ గ్రాండ్ మా అడుగుతుంది, జాంగ్ ఎక్కడ, నన్ను తను చాలా బాగా చూసుకుంది, తన్ని చూడాలనుంది అని. సరిగ్గా అప్పుడు జాంగ్ కూడా అక్కడికొస్తుంది. లీని చూసి వెళ్ళిపోవాలని చూస్తుంటే, నానమ్మ నిన్ను మిస్ అవుతుంది జాంగ్ అని లీ అంటాడు. నువ్వు వెళ్ళాక నేను కలుస్తానులే అన్నావంటే, ఏంటి నన్ను చూసి భయపడుతున్నావా అని టీజ్ చేస్తాడు. జాంగ్ అతన్ని హేట్ చేస్తూ, భయం కాదు, నిన్ను చూస్తుంటే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అని అంటుంది. లీ మరీ దారుణంగా, మరి ముందేమో నాతో అన్నిసార్లు పడుకున్నావు, అప్పుడు లేని ఫ్రస్ట్రేషన్ ఇప్పుడెందుకు అని అంటాడు. జాంగ్ కొట్టపోతే లీ ఆమె చెయ్యి పట్టుకుని ఆపుతాడు. నానమ్మ వాళ్ళిద్దరిని దగ్గరకు పిలిచి, జాంగ్ నా మనవరాలు, లీ నా మనవడు, వీడు చాలా హ్యాండ్సమ్ కదా, మీరిద్దరు డేటింగ్ చేయండి అని అంటుంది. లీ నవ్వుతూ, ఖచ్చితంగా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ అవసరం ఉంది నానమ్మ అని అంటే, జాంగ్ షాక్ ఇస్తుంది, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు సార్ అని. లీ ఆమె దగ్గరకు వచ్చి, ఆ చెంగాడు నీకు సెట్ అవ్వడు జాంగ్. దానికి జాంగ్, థ్యాంక్స్, కానీ నాకు అతను చాలా నచ్చాడు అని ఎక్స్ట్రా ఇస్తుంది. యాక్చువల్ గా ఫ్లాష్ బ్యాక్ లో చూస్తే జాంగ్ మదర్ లీతో ఒక ప్రామిస్ చేయించుకుంటుంది. నువ్వు సాక్ష్యాలు కలెక్ట్ చేయడంలో నాకు హెల్ప్ చేసావు కాబట్టి నా కూతురికి నువ్వు దూరంగా ఉండాలి, తను ఆల్రెడీ చాలా బాధపడింది, నీ వల్ల తనకి మళ్ళీ కష్టాలు వద్దని చెప్తుంది. లీ కూడా అదే మాట కట్టుబడి జాంగ్ కి దూరంగా ఉంటాడు. తను ఎవరితో డేటింగ్ కి వెళ్ళినా కూడా తను పెద్దగా పట్టించుకున్నట్టు చేస్తాడు. సో ప్రెసెంట్ సీన్ లో అదే లీ బాధతో గుర్తు చేసుకుని డ్రింక్ చేస్తుంటే వాళ్ళ ఆంట్ వచ్చి, జాంగ్ చాలా మంచి అమ్మాయి, అంత మంచి అమ్మాయిని ఈజీగా వదిలేసుకోకు అని చెప్తుంది. ఇంకో పక్క జాంగ్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బయట ఉన్నప్పుడు లీ అక్కడికి వస్తాడు. అతనికి లీ ముందే తెలుసు. సో అతను అంటాడు, ఈ రోజు నా బర్త్డే, జాంగ్ నాతో కలిసి సెలబ్రేట్ చేస్తుంది అని చెప్తాడు. లీ వెంటనే జాంగ్ గ్లాస్ లోని డ్రింక్ తాగేసి చెంగ్ కి విష్ చేస్తాడు. ఆ తర్వాత జాంగ్ వాష్రూమ్ కి వెళ్తుంటే చెంగ్ కూడా ఆమె వెనకాల వెళ్తాడు. వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటున్నారేమో అని భయపడి లీ అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా ఒక పంచ్ కొడతాడు. దానికి జాంగ్ కోపంతో, నీకు పిచ్చా అని అరిస్తే లీ యాక్టింగ్ చేస్తూ, సారీ నేను కొంచెం మత్తులో ఉన్నాను, ఎవరో అమ్మాయిని ఏడిపిస్తున్నారు అనుకున్నాను అని అంటాడు. చెంగ్ నిజమే అని నమ్మి లీని ఇంటి దగ్గర దించామని జాంగ్ కే చెప్తాడు. బయటికి రాగానే జాంగ్, నీ డ్రామాలు ఆపులి అని అంటే, లీ ఆమెను బలవంతంగా ఎత్తుకొని తన అపార్ట్మెంట్ కి తీసుకెళ్తాడు. నీకు చెంగ్ కి మధ్య ఎక్కడి దాకా వెళ్ళింది, వాడు నిన్ను ఇక్కడ కిస్ చేశాడా లేదా ఇక్కడ అని చెప్పి ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానికి జాంగ్, మన మధ్య అంతా అయిపోయింది, నన్ను వదిలే అని చెప్పి అక్కడే సిగరెట్ వెలిగిస్తుంది. లీ షాక్ అయ్యి, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు అని అడిగితే, నీకు అనవసరం, నా లైఫ్ నా ఇష్టం అని చెప్పి తనే లీని కిస్ చేసి ఇంటిమేట్ అవ్వాలని చూస్తుంది. లీకి మాత్రం ఫుల్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఆయనకి పిచ్చెక్కి, ఇవన్నీ నీకెవరు నేర్పారు జాంగ్, బానే ఉంది కానీ ఫస్ట్ నువ్వు స్నానం చేసి క్లీన్ అవ్వాలి అని చెప్పి బాత్రూమ్ లోకి తీసుకెళ్లి ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. అంతా అయిపోయాక లీ ఆమెను అక్కడే ఉండమంటే, సారీ నా బాయ్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని జాంగ్ అతనికి షాక్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇంకో పక్క కిమ్ ఏమో మత్తులో కొందరితో గొడవ పడుతుంటే ఫెంగ్ వచ్చి లీ మీద పగ తీర్చుకుందామని హ్యాండ్ ఇస్తుంది. కానీ కిమ్ ఫుల్ మత్తులో ఉండడం వల్ల ఆమెనే జాంగ్ అనుకొని కత్తితో పొడి చేస్తాడు. మిగతా వాళ్ళు కూడా ఆమె మీద పడతారు. ఆ నెక్స్ట్ డే న్యూస్ లో వస్తుంది, ఫెంగ్ దారుణంగా చనిపోయింది, చనిపోయే ముందు ఆమెను చాలా టార్చర్ చేశారు అని. జాంగ్ అది చూసి షాక్ అవుతుంది. సరిగ్గా అప్పుడు చెంగ్ ఏదో సాకుతో జాంగ్ ని కలవడానికి తన ఇంటికి వస్తాడు. ఆమె మీద ఏదో తప్పుడు పని చేయాలని ప్లాన్ కూడా వేస్తాడు. ఎగ్జాక్ట్ టైమ్ లో లీ అక్కడికి వచ్చి చెంగ్ జాంగ్ ని తీసుకెళ్తుంటే, మా మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నీకు చెప్పలేదా జాంగ్ అని లీ అడుగుతాడు. దానికి అతను అంటాడు, నాకు పాస్ట్ తో సంబంధం లేదు, తను ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అని. లీ అక్కడ చెంగ్ దాచిన ప్రొటెక్షన్ చూసేస్తాడు. వెంటనే జాంగ్ వైపు తిరిగి, చూడు జాంగ్, వీడు నీ మీద ఏదో ప్లాన్ చేస్తున్నాడు, అర్థం చేసుకో అని ఆ బాక్స్ ని చూపిస్తాడు. చెంగ్ కోపంతో లేని ఒక పంచు కొడితే లీ వెంటనే దెబ్బ తగిలినట్టు పెద్ద డ్రామా చేస్తాడు. చెంగ్ షాక్ అయ్యి, నేను అంత గట్టిగా ఏం కొట్టలేదు కదా, నీ నాటకాలు ఆపని అరుస్తాడు. కానీ లీ మాత్రం ఫుల్ అమాయకుల్లా నటిస్తూ తనకు తల తిరుగుతుందని జాంగ్ మీద పడిపోతాడు. అది చూసి జాంగ్ కూడా కంగారుగా, పద హాస్పిటల్ కి వెళ్దాం అంటుంది. అతనికి మండిపోతుంది. జాంగ్ అడుగుతుంది, హాస్పిటల్ కి వెళ్దామంటే వద్దంటావేంటి అని. లీ అంటాడు, నేను చాలా టఫ్ గా జాంగ్, మెడిసిన్ వేసుకుంటే సెట్ అయిపోతాను అని. దాన్ని జాంగ్ వెళ్లిపోవాలని చూస్తుంటే మళ్ళీ తల తిరుగుతున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. వాడు కొట్టిన దెబ్బకి నా ముఖం వాచిపోయింది అని ఏదేదో చెప్తుంటాడు. జాంగ్ నమ్మకుండా వెళ్తుంటే లీ ఆమెను ఆపి గట్టిగా కిస్ చేస్తాడు. మనం మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామని అంటాడు. జాంగ్ మాత్రం తను అబ్రాడ్ వెళ్తున్నానని చెప్తుంది. నిజంగానే నన్ను వదిలేసి వెళ్తున్నావా అని లీ బాధపడతాడు. సరిగ్గా అప్పుడే కిమ్ నుండి కాల్ వస్తుంది. జాంగ్ గ్రాండ్ మా తన కబ్జాలో ఉందని బెదిరిస్తాడు. జాంగ్ అక్కడికి వెళ్లేసరికి లీ అప్పటికే అక్కడ ఉంటాడు. కిమ్ ఇక్కడ పిచ్చి వాళ్ళ అరుస్తుంటాడు. జాంగ్ ని చంపితేనే కదా అతనికి బాధ తెలిసేది అని చెప్పి కిమ్ గ్రాండ్ మాని చంపడానికి వెళ్తుంటే జాంగ్ వేడుకుంటుంది, నువ్వేం చెప్పినా వింటాను, ప్లీజ్ వదిలేయని. అప్పుడు కిమ్ చాలా దారుణంగా, అయితే నువ్వు గొలుసులతో కట్టేసుకొని ఒక డాగ్ లో బిహేవ్ చేయి, ఆ రోజు లీ కోసం బట్టలు ఇప్పావు కదా, గ్రాండ్ మా కోసం ఇది చేయలేవా అని అడుగుతాడు. అప్పుడే లీ వాళ్ళ నాన్న కూడా జైలు నుండి బయటకు వస్తారు. అతన్ని చూసి జాంగ్ షాక్ అవుతుంది. వాళ్ళ నాన్న లీని బెదిరించి కంపెనీ షేర్లని తన పేరు మీద రాయించుకోవాలని చూస్తారు. కిమ్ తో కలిసి కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తారు. కానీ లీ అంటాడు, మీరు పారిపోవాలనుకున్న షిప్ లో కేవలం ఒక్కరికే ప్లేస్ ఉంది, వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటే అది నిజమే అని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న తన స్వార్థం కోసం తన కన్న కొడుకు కిమ్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఇప్పుడు లీని చంపడానికి గన్ ఎక్కువ పెడితే గ్రాండ్ మా అతన్ని తోసేస్తుంది. అదే టైంలో లీ మనిషి వాళ్ళ నాన్నని షూట్ చేయడంతో అతను చనిపోతాడు. అప్పుడు గ్రాండ్ మా అంటుంది, ఫైనల్ గా నా కూతురి చావుకి పగ తీర్చుకున్నాను. కిమ్ చనిపోయే ముందు చివరి నిమిషంలో జాంగ్ మీదకి దాడి చేయకపోతే లీ అడ్డుపడి జాంగ్ ని కాపాడతాడు. కానీ లీకి దెబ్బ తగిలి కండిషన్ చాలా సీరియస్ అవుతుంది. ఆ
తర్వాత జాంగ్ మదర్ కి ఒక విషయం తెలుస్తుంది. లీ ఆమె దగ్గరకు వెళ్లి, నేను జాంగ్ ని చాలా బాధ పెట్టాను, కానీ ఇప్పుడు నా తప్పు సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమలాడుంటాడు. అప్పుడు జాంగ్ మదర్ బ్రతిమలాడాడని తెలుస్తుంది. అప్పుడు ఆమె జాంగ్ తో, నేనే లీని నీ నుండి దూరంగా ఉండమని చెప్పాను జాంగ్, కానీ అతను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది. ఇంకా జాంగ్ హాస్పిటల్లో ఉన్న లీ దగ్గరికి వెళ్లి ఒక్కటే ఏడుస్తుంది. ఎందుకు ఇలా చేశావు, నన్ను కాపాడడం కోసం నిన్నెప్పుడు ఎందుకు గాయపరుచుకుంటావు అని, కళ్ళు తెరువు, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, అది వింటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని అంటుంది. లీ మెల్లగా కళ్ళు తెరిచి ఏంటది జాంగ్ అని అడుగుతాడు. జాంగ్ సిగ్గుపడుతూ నేను ప్రెగ్నెంట్ లీ అని చెప్తుంది. ఆ మాట వినగానే లీ ఆనందానికి అవధులే ఉండవు. చివరికి లీ కోలుకుంటాడు. లీ జాంగ్ల పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుతుంది. గ్రాండ్ మా లీకి స్వీట్ వార్నింగ్ ఇస్తుంది, ఇకపై నా జాంగ్ ఎప్పుడు ఏడవకూడదు అని. లీ ప్రామిస్ చేస్తాడు. లీ కూడా నా వైఫ్ ని ఎప్పుడు బాగా చూసుకుంటాను అని చెప్పేసరికి ఇక అందరూ హ్యాపీగా ఉంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు టాటా, బై బై.